సో లైఫ్ గోయింగ్ అలా అవుతూ ఉంది. సో హడిల్స్ వస్తూ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సడన్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు యాజ్ ఏ కపుల్గా. సో అది ఎలాంటి బూస్టప్ని ఇచ్చింది మీకు అసలు బిగ్ బాస్? బిగ్ బాస్ వాజ్ అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే 15 వీక్స్ అలా ఒక చోట ఉన్నాము, ఒక ప్లేస్లోనే వితౌట్ కనెక్షన్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అనేది అది ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ నాకేంటంటే పర్సనల్గా ఐ హ్యాడ్ మై వైఫ్ విత్ మీ. నాకు వితిగా కూడా నాతో పాటు షోలో ఉండింది. తను కూడా ఆల్మోస్ట్ ఒక 13 వారాలు అంటే లాస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు తను కూడా ఉండింది. కాబట్టి నాకైతే చాలా కూల్గా ఈజీగా అనిపించింది. సో అంత ఏమీ ప్రెషర్ అంత ఏమో నాకు అలా ఏమనిపించలేదు. మేబీ నేను ఒక్కడనే సెపరేట్గా వెళ్ళుంటే మేబీ అలా ఉండేదేమో. బట్ గోయింగ్ విత్ హర్ ఇట్ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. సో అట్ ప్రెసెంట్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తారా? అంతగా ఏం ఫాలో లేదు. ముందర వెతిగా యాక్చువల్లీ బాగా ఫాలో అయ్యేది. దాని తర్వాత ఇంకా తను బిజీలో తను కూడా ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు అయితే ప్రెసెంట్. సో హోస్ట్లు ఎవరు మీకు బాగా నచ్చుతారు? ఎందుకంటే ఎన్టీఆర్ చేశారు, నాని గారు చేశారు, ఇప్పుడు నాగార్జున గారు చేశారు. అందరూ బాగా చేశారండి. అందరూ బాగా చేశారంటే మీరు ఒకరిని చూస్ చేసుకోవాలనుకుంటే ఆ ముగ్గురు బాగా చేశారండి. ముగ్గురికి సమన్యాయం చేస్తున్నారా మీరు? నేను అలా ఏం కాదండి, ముగ్గురు బాగా చేశారండి. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి స్టైల్లో వాళ్ళు చేశారు. ముగ్గురు అద్భుతమైన యాక్టర్స్ అండ్ అద్భుతమైన హోస్ట్ కూడా. సో అంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళతో ఇప్పుడు టచ్ లో ఉన్నారా? రాహుల్, మీకు అంతా ఒక బాండింగ్ ఉంది కదా, ఒక గ్రూప్. పునర్వి మీరు చాలా రోజులు అయిందండి. చాలా రోజులు అయింది. సో అంత టచ్ లో లేరు. అంటే ఎవ్రీవన్స్ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్స్, రైట్? సో యా. సో రాహుల్కి ఎప్పుడైనా కాల్ చేశారు? ఎందుకంటే తనకి ఒక అవార్డు కూడా వచ్చింది కదా RRRకి సాంగ్ కోసం, ఆస్కార్కి వెళ్ళారు. సో అప్పుడు విష్ చేశారా, ఏమైనా మాట్లాడారా? చాలా రోజులు అయింది మాట్లాడి రాహుల్తో. ఐ డోంట్ నో వెన్ వాజ్ ద లాస్ట్ టైం వి స్పోక్. బట్ యా, కలిసినప్పుడు మాట్లాడతాము. అండ్ రీసెంట్గా తనకి ఎంగేజ్మెంట్ కూడా అయినట్టుంది. సో యా. సో అగైన్ మీ మూవీస్లో తీసుకుంటే ఫస్ట్ హ్యాపీ డేస్ని మళ్ళీ ఇఫ్ ఛాన్స్ వస్తే సీక్వెల్ చేస్తారా? సీక్వెల్ ఏమైనా మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను వరుణ్ అని శేఖర్ గారు? డెఫినెట్గా 100% చేస్తాం. ఎందుకు చేయమండి? సో అంటే ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు అందులో? సేమ్ అది శేఖర్ గారి చాయిస్, అది శేఖర్ కమ్ముల గారి చాయిస్. సో పాన్ ఇండియా ఏమైనా ఇప్పుడు అంతా ప్యాన్ నడుస్తుంది కదా, పాన్ ఇండియా వైడ్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ పాన్ ఇండియా వైడ్గా ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా? నేనైతే ప్రెజెంట్ చేసేవి తెలుగు సినిమానే చేస్తున్నాను. నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కూడా ఒకటి చేశాను. ఒక రెప్యూటెడ్ పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్తో పాటు ఒకటి వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకో సినిమా కూడా వన్ వే టికెట్ అని ఒక సినిమా రీసెంట్గా ఒక షెడ్యూల్ చేశాము. సో ఆ సినిమా కూడా ప్రెజెంట్ షూటింగ్ జరుగుతుంది. మీరు రొమాంటిక్ మూవీస్ చేశారు, ఆ స్టార్టింగ్ పీరియడ్లో ఆ కామెడీ కూడా అటాచ్ అయ్యి చేశారు, అండ్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్. సో ఏది డిఫికల్ట్గా అనిపించింది మీకు ఇందులో ఈ రోల్స్ చేస్తున్నప్పుడు? ఏది డిఫికల్టా అలా అని నేను ఎప్పుడు ఆలోచించలేండి. ఏది డిఫికల్ట్ అనేది అలా ఏం లేదు. అంటే నచ్చే చేస్తాం కదండి, నచ్చే చేస్తాం కానీ కొంచెం దీనికి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి మనం. డెఫినెట్గా ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్లు ఇవి ఉంటే ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు సాంగ్స్ ఉండి డాన్స్ నెంబర్ నుండి ఉంటే వాటికి డెఫినెట్గా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలనిపిస్తుంది కదా. ఓకే. రొమాంటిక్ మూవీస్ అయితే నార్మల్గా అట్లా ఏం లేదండి. రొమాంటిక్ మూవీస్ నార్మల్గా అంటే అది కూడా కొంచెం ఎఫర్టే పెట్టాలి. కానీ ఇప్పుడు 100 మంది చూస్తుంటే ఇక్కడ రొమాన్స్ చేయాలంటే ఇట్స్ నాట్ సచ్ ఈజీ థింగ్ టు డూ. సో యా, అలా ఏం లేదండి. దేని కష్టం దాన్ని ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన పనిని మనం ప్రేమిస్తూ చేస్తే కష్టం అనిపించదు.